మనం ఈరోజు కృతికా నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాము. కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రాధిపతి రవి, అధిదేవత అగ్ని, రాశి మేషరాశి, రాశ్యాధిపతి కుజుడు. లింగం స్త్రీలింగం, యోని మేక, గణం రాక్షస గణం, నాడి అంత్యనాడి, జనన దోషం శాంతి నక్షత్రం. బాలారిష్టం మూడవ పాదం, రత్నం కెంపు, రుద్రాక్ష ఏకముఖి. అదృష్ట సంఖ్యలు వీరికి 9, 3, 4, 5. అదృష్ట వారములు బుధ శుక్ర శనివారములు. ఆరాధించవలసిన దేవతలు అగ్ని, సూర్యుడు మరియు శివుడు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారు తమ పూర్వజన్మ సుకృతం చేత పొడవైన ముక్కు, పుష్టికరమైన శరీరము, శాంత స్వభావము, మర్యాద గల ప్రవర్తన, గంభీరంగా కనబడుట వంటి లక్షణాలు వీరికి పుట్టుకతో లభిస్తాయి. తెలివి కలవారైనను చాలా కాలము లక్ష్య సాధన చేయలేరు. వీరు ఏ పని చేసినా త్వరగా విరక్తి చెందుతారు. మంచి చెడు తెలుసుకోకుండా ఇంకొక పని మీదకు దూకుతారు. వీరు ఇతరులకు ఎలాంటి సమస్యకైనా మంచి సలహా ఇవ్వగలరు. కానీ వీరి జీవితంలో మాత్రము వీరు సమయానికి ఏది తోచితే అది చేస్తారు. వీరి అహంకారానికి, స్వేచ్ఛకు అడ్డు తగిలినచో మంచి మిత్రులను కూడా దూరం చేసుకుంటారు. వీరు ఎదుటివారి జాలితో కానీ తప్పుడు పనుల ద్వారా కానీ పేరు ప్రతిష్టలు, ఆస్తులు సంపాదించుటకు ఇష్టపడరు. వీరి డబ్బు సంపాదించు చాతుర్యము ఒక అద్భుతం. ఈ నక్షత్రం వారు తమ సొంత ప్రాంతంలో స్థిరపడరు. వీరు విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో స్థిరపడతారు. వీరికి ప్రభుత్వం ద్వారా లాభాలు ఉంటాయి. వీరికి వ్యాపారము చేయు సమర్థత కూడా ఉంటుంది. వీరి వైవాహిక జీవితము సంతోషదాయకంగా ఉంటుంది. వీరు వృత్తి కారణంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది. వీరి జీవితంలో వీరి కుటుంబం వీరికి పూర్తి సంతోషాన్ని ఇస్తుంది. వీరికి వీరి తల్లి పట్ల ఎంతో ప్రేమ. వీరు భోజన ప్రియులు కానీ నియమం పాటించరు. వీరి ఆరోగ్యము సామాన్యంగా ఉంటుంది కానీ తమ ఆరోగ్యం గురించి ఎప్పుడు పట్టించుకోరు. ఈ జన్మ నక్షత్రంలో జన్మించిన వారికి నక్షత్రాధిపతి సూర్యుడు అగుట చేత తండ్రి వరుస కలిగిన వారి ఆదరణ లభిస్తుంది. మంచి జరుగుతుంది. ఉన్నతాధికారాలు, సంఘంలో ఉన్నత పదవులు, సన్మానాలు పొందుతారు. ఈ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారికి రాస్యాధిపతి కుజుడు అగుట చేత వీరికి అన్నదమ్ముల వరుస కలిగిన వారి ఆదరణ లభిస్తుంది. వీరి వల్ల మంచి జరుగుతుంది. ఈ నక్షత్రంలో 2, 3, 4వ పాదంలో జన్మించిన వారికి రాస్యాధిపతి శుక్రుడు అగుట చేత భార్య, అత్త వరుస కలిగిన వారి ఆదరణ లభిస్తుంది. వారి ద్వారా మంచి జరుగుతుంది. ధన, కనక, వస్తువు, వాహన లాభం లభిస్తుంది. వీరి జన్మ జాతకంలో దశాధిపతుల ప్రభావం చేత మొదటి 25 సంవత్సరాల వరకు దృఢమైన ఆత్మశక్తి ఉంటుంది. తిను పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. వెండి, ముత్యాలు, పాలు, నెయ్యి వల్ల లాభాలు, దూర ప్రయాణం కలుగును. చిన్నతనం నుండి ధైర్యం కలిగిన వారే ఉంటారు. విద్యాందు ఆటంకాలు ఉన్నా విజయం సాధిస్తారు. 25 నుండి 50 సంవత్సరాల్లో మానసికంగా దృఢంగా ఉంటారు. కార్య సాఫల్యము, గౌరవము, శత్రువులను జయిస్తారు. తత్వశాస్త్రము, పరిశోధన, కుల, మత, వర్గ, రాజకీయాల యందు రాణింపు, భక్తి జ్ఞానం లభిస్తుంది. ధన, ధాన్య, గృహ, వాహనంలో వృద్ధి కలుగుతుంది. ఎక్కువ మందిలో గౌరవింపబడతారు. మత సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ పూజలు, యజ్ఞాలలో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. 50 నుండి 75 సంవత్సరాల్లో శ్రమ కోర్చి పని చేయుట వలన దారిద్ర్యాన్ని దూరంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉంటారు. చేసిన పనికి మంచి గుర్తింపు పొందుతారు. శనికి సంబంధించిన ఏ వ్యాపారంలోనైనా విజయం సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వీరు పాటించవలసిన పద్ధతులు కెంపు, పగడము, వజ్రము మరియు దశాధిపతి రత్నము ధరించాలి. గోధుమలు, బెల్లము, రాగి పాత్రలు దానం చేయాలి. గోధుమ రవ్వ లడ్డు పిల్లలకు పంచాలి. రాగి పైసను ప్రవహించే నీటిలో వేయాలి. లంచాలు తీసుకోకుండా ఉండాలి. పని మొదలు
పెట్టే ముందు కానీ బయటికి వెళ్లే ముందు కానీ బెల్లం ముక్క తిని నీరు తాగాలి. ఆదివారం, మంగళవారం మరియు శుక్రవారం రోజులలో మాంసాహారం తినకూడదు. మత్తు పదార్థాలు తాగకూడదు. ప్రతిరోజు తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి. పూర్వీకుల ఆచారములు పాటించాలి. ఎరుపు రంగు రుమాలు జేబులో ఉంచుకోవాలి. ఉచితంగా ఎవరి దగ్గర ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు. అన్నదమ్ములతో స్నేహంగా ఉండాలి. బంగారం, వెండి, రాగి ఆభరణాలు ధరించాలి. మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం ఎక్కించాలి. జొన్నలు లేక పిండి, పెరుగు, నెయ్యి, కర్పూరం, ముత్యాలు దానం ఇవ్వాలి. తెల్లని వస్త్రాలు ధరించాలి. స్వచ్ఛమైన వెండి దగ్గర ఉంచుకోవాలి. ప్రతి శుక్రవారం తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందాలి. భార్యను ఎప్పుడు సంతోష పెట్టాలి. బంగారు వస్తువు పాలలో వేసి మరిగించుకొని తాగాలి. ఈ పద్ధతులన్నీ తప్పకుండా పాటిస్తే వీరి మనస్సు, శరీరము వీరి ఆజ్ఞానుసారము ఉండును. వీరి పరిస్థితులు అనుకూలంగా మారు. కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రంలో ముహూర్తాలు పెట్టకూడదు. స్పాయిల్ అవుతుంది. హోమాలు చేయవచ్చు. వీళ్ళు ట్రిక్స్ బాగా ప్లే చేస్తారు. వీరికి చురుకైన మెదడు ఉంటుంది. చురుకుగా ఆలోచించే తత్వం వీరిలో ఉంటుంది. మరియు వీరు చాలా వేగంగా మాట్లాడతారు. చాలా స్పాంటేనియస్ ఆలోచన, మాట తీరు వీరిలో మనకి కనబడతాయి. ఈ నక్షత్రంలో ఒకవేళ సప్తమాధిపతి ఉంటే మరియు ఈ నక్షత్రం 6వ స్థానంలో ఉంటే ఎడబాటు, దూరము, విడాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మరియు పాపగ్రహాల దృష్టి పడినా కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. వివాహ సమస్యలు, మెరిటల్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు. కృతికా నక్షత్రంలో పంచమాధిపతి ఉన్న లగ్నం, లగ్నాధిపతి ఉన్న చాలా తక్కువ సమయంలో చదువు వచ్చే అవకాశం ఉంది. తొందరగా నేర్చుకునే తత్వం వీరిలో ఉంటుంది. మేషంలో ఉన్న కృతికలో ఒకవేళ లగ్నాధిపతి కానీ, దశమాధిపతి కానీ లేదా పంచమాధిపతి కానీ ఉన్నట్లయితే వీరికి మార్షల్ ఆర్ట్స్, పవర్, గవర్నమెంట్, పోలీస్ విద్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే వృషభంలో ఉన్న కృతికా నక్షత్రంలో అయితే కళలు, సినిమాలు, ఆర్ట్స్ కి సంబంధించిన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పంచమాధిపతి ఈ కృతికా నక్షత్రంలో ఉన్నట్లయితే పిల్లలు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే హాస్టల్స్, అమ్మమిల్లు, నాయనమిల్లు ఈ విధంగా వాళ్ళ ఇంట్లో పెరిగే అవకాశం ఉంటుంది. కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం. షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి యొక్క తిథి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.